ఏంది డౌన్? వామ్మో వామ్మో వాయ్యో ఏంది ఏ రైడ్ అయితే వచ్చింది. ఫస్ట్ రైడ్ పింకీ అంట. ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. 1.5 ఉందా దారి? వెళ్తున్నా నేనైతే. ఉందా వాయి. అరే ఏంద్రా ఇది? అరే ఏం చేస్తుర్రా మీరు? అరే గూగుల్ మ్యాప్ ఉంది అన్నాను రా ఫస్ట్. అరే అడి అమ్మో పికప్కి అసలు బ్లాస్ట్ అయిపోయినా నేనైతే. అరే నాకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే ఆ పాష్ ఏరియా అవి మాత్రమే తెలుసు. నాకు తెలియదు దాని వెనకాల ఇన్న బస్తీలు ఉన్నాయా, ఇంత ట్రాజడీలు ఉన్నాయని నాకైతే అసలే తెలియదు. ఈ గల్లీ లేడుందమ్మా పింకమ్మ. హలో హాయ్ ఆదాబ్ నమస్తే అందరికీ. భయ్యా అందరు ఎలా ఉన్నారు? మనమైతే కూల్ ఉన్నాము. వెదర్ కూడా కూల్ అయిపోయింది కొంచెం. హైదరాబాద్ పైన దేవుడు కనికరించినట్టున్నాడు. ఆ డిఫరెంట్ కంటెంట్ ఏంటంటే ఎవరైతే ర్యాపిడో డ్రైవర్స్ ఉంటారో, ఎంప్లాయీస్ ఉంటారో, వాళ్ళు ఎప్పుడైతే రైడ్ అయితే చేస్తారో అప్పుడు వాళ్ళకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి మనం అయితే వీడియో అయితే చేయబోతున్నాము. సో ఈ వీడియో చేయడంతో పాటు ఎవరికి ఉపయోగం అంటే ఎవరైతే కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ర్యాపిడోలో కానీ, లేకపోతే ఓలాలో కానీ, ఉబేర్లో కానీ, ఇంకేదైనా ఈ కేటగిరీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు ముఖ్యంగా బేసిక్గా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కావాలి. సో నేను తీసే ఈరోజు వీడియో వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో చూసి మనకు వచ్చే ఏవైతే ర్యాపిడో అవి రైడ్స్ ఉంటాయో, సో బేస్డ్ ఆన్ ద సినారియోస్ని బట్టి మనమైతే వీడియో అయితే అప్లోడ్ చేద్దాము. సో సీ ఇన్ ద వ్లాగ్ భయ్యా. రైడ్ అయితే వచ్చింది. ఫస్ట్ రైడ్ పింకీ అంట. ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. 1.5 కిలోమీటరా? వామ్మో ఇది ఎక్కడుంది అసలు రాస్తా? చూద్దాం అసలు ఇట్లా ఉందా దారి. మనం ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. ఇదేం ఏరియా రా బాబు? బంజారా హిల్సా? సో మనకు ఈరోజు ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. ఫస్ట్ రైడ్ లేడీ రైడ్. చూద్దాం. ఏంది డౌన్? వామ్మో వామ్మో వాయ్యో ఏంది ఏ బహుశా ఎట్లా ఉంటుంది మా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. లిటరల్గా భయ్యా చాలా డౌన్ ఉంది ఇది. నేను అక్కడికి వెళ్ళి చూస్తే అసలు దారి ఉందా లేదా అనుకుంటుండే నేనైతే చూసి. సో ఫైనల్గా అయితే ఉందిలే. ఇంకెక్కడ పోతావురా తీసుకెళ్ళి నన్ను? డౌన్ చెడావా? ఈ లెఫ్ట్ తీసుకోవాలా? అసలు దారి ఉందా? అసలు ఉందా దారి? వెళ్తున్నా నేనైతే. ఉందా ఏంది టార్చర్ అయ్యా భయ్యా? ఏంది ఫస్ట్ రైడ్లో ట్విస్ట్లు ఇవి? ఒక్కటి డౌన్ అనుకుంటే ఇంకో డౌన్. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. అరే బంజారా హిల్స్లో పెద్ద రోడ్లు ఉంటాయని తెలుసు, మరి ఇంత చిన్న. అరే చిన్న ఆగ్రా, ఇంత చిన్న రోడ్లు కూడా ఉన్నాయా? నేను ఫస్ట్ టైం భయ్యా రావడం ఇక్కడ. ముందుకెళ్ళి అయ్యా రోడ్ ఉందా అసలు? ఏంది ట్విస్ట్ల మీద ట్విస్ట్లు? ఇందాక చూస్తేనేమో విపరీతంగా డౌన్ ఉంది, చిన్న చిన్న రోడ్లలో తీసుకెళ్తుంది ఇదేమో. అయినా గూగుల్ మ్యాప్ని ఎవర్రా అసలు ఏర్పాటు చేసింది? వామ్మో అయ్యా. నేను గల్లీ ఉందా అసలు ఇక్కడ? ముందుకెళ్ళి స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి.
ఏంది ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. తీరా ఆడికి పోయిన తర్వాత కస్టమర్ ఉంటారా లేదా అదొక ట్విస్ట్. మళ్ళీ అయితే రైడ్ క్యాన్సిల్ అంటారా? ఏమైందన్నా హైనో బండి ఇదా వాయి? అరే ఏంద్రా ఇది? అరే ఏం చేస్తుర్రా మీరు? అరే గూగుల్ మ్యాప్ ఉంది అన్నాను రా ఫస్ట్. అరే అరే వాని తప్పు ఏం లేదులే, బంజారా హిల్స్ అంత తప్పు. ఒక్క డౌన్ తీసుకెళ్ళాము, ఇంత రైట్ మళ్ళీ ఇంత అప్ప. ఓ అమ్మో, అసలు నిజంగా కొండల మీద కట్టినట్టు ఇది బస్తీ కాలనీ ఏదైతే ఉందో. అచ్చా గల్లీలలో మటన్ షాప్ కూడా ఉందా? ఈ గల్లీలో ఏడుందమ్మా పింకమ్మ? రామ మహాతల్లి సాంప్రదాయని సుప్పిని యాడున్నావు తల్లి? దా వచ్చిన నేనైతే, నువ్వెక్కడున్నావు? ఈడ సాంగ్స్ కూడా ప్లే అవుతున్నాయి బాబు. హలో కొంచెం ముందుకు వెళ్దాం. हेलो हाँ रैपिडो से बात कर रहे हैं मैडम. लोकेशन पे आ गया? हाँ आ गए मैडम. నిద్రలో ఉన్నట్టుంది ఈమె, నిద్రలోకి వెళ్ళి మాట్లాడుతుంది. ఏందో జనాలు అసలు బుక్ చేసినట్టు ఐడియానే ఉందా లేదా కనీసం వాళ్ళకి? మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటారు, డిస్టర్బెన్స్ అయిపోతుంది. అసలు ఏంది బస్తీ? ఆగరా చిన్న. వెళ్ళు. ర్యాపిడో నువ్వేనా తల్లి? బయట మేడం. ఏంది గల్లీలల్లా ట్విస్ట్ ఏంది? పింకీ మేడం గల్లీలో ఉందా ఏమో? గల్లీలో అందగత్తే టైటిల్ పెడదాం, భలే ఉంటుంది. ఇట్లా వెళ్ళిపోవచ్చు అనుకుంటా మనం తెలిసి. ఫోర్ కిలోమీటర్స్ అంటే దగ్గర 5 కిలోమీటర్స్ చూపిస్తుంది మనకు. నాకు తెలిసి వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదనుకుంటా, ఇక్కడ మిజోరాము మణిపూర్ అక్కడ వాళ్ళు అనుకుంటా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుందండి, మ్యాప్ ఓపెన్ చేస్తే. ఓహో ఇది జూబ్లీ హిల్సా? ఓకే రైట్, గాట్ ఇట్. వీళ్ళు ఎక్కడ అంటే జూబ్లీ హిల్స్ భయ్యా, జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి. వీళ్ళు పార్లర్లు లేకపోతే స్పాలలో దాంట్లో వర్క్ చేస్తారు నాకు తెలిసి. సో మొత్తానికైతే మన ఫస్ట్ బైక్ విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైలేజ్ ఉన్న బండి అయితే ఎంచుకోండి మీరు. మైలేజ్ లేని బండి ఎక్కించుకుంటే వేస్టే, చేసి కూడా వేస్టే. యాక్టివ్గా తీసుకోగలుగుతారు అనుకుంటారా? అది తీసుకోకండి, అస్సలు తీసుకోకండి. మీకు డబ్బులు అస్సలే మిగలవు, ఎందుకంటే అది మైలేజ్ ఇవ్వదు కాబట్టి. 40-45 అదే 60-65 ఉన్న బండి తీసేసుకోండి, సంపాదించుకోండి, ఎంజాయ్ చేసుకోండి. ర్యాపిడోలో ఉన్న బెస్ట్ ఆప్షన్ అంటే ఈ ర్యాపిడో ఎంప్లాయ్మెంట్ ఏంటి బెస్ట్ అనేది ఏంటంటే భయ్య ఒకరి కింద పని చేయాల్సిన పనులే మనం, సెల్ఫ్. అదే ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిలవగానే అంటే టైంకి లేవాలి, టైంకి వెళ్ళాలి,
వాడు వెళ్ళమంటేనే లంచ్కి వెళ్ళాలి, వాడు వెళ్ళమంటేనే ఆఫీస్కి వెళ్ళాలి, ఇలాంటివి కొన్ని ఉంటాయి డిస్టర్బెన్సెస్. ఆఫీస్ కొన్ని ప్రైవేట్ జాబ్స్, ఇలాంటి కొన్ని ఎంప్లాయీస్ దగ్గర ఉన్నంత హెడేక్ దీంట్లలో లేదు భయ్యా. నీకు ఇష్టం ఉండి నీకు సంపాదించుకోవాలనుకుంటే బైక్ ఆన్ చేసుకోవాలి, లేదనుకుంటే ఇంట్లో కూర్చో, అంతే. సింపుల్ ఫండా. మైలేజ్ అడుగుదాం. వేర్ యూ ఫ్రమ్ మేడం? వేర్ యూ ఫ్రమ్? कहाँ के आप? Where you from? Where you are from, right? Nagaland. Nagaland. Hill station. Hill area. How is Hyderabad? Good. మేడం ఎవరైతే ఉన్నారో నాగాల్యాండ్ అంట, నాగాల్యాండ్ నుంచి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వచ్చారు. గుడ్ కదా. నాగాల్యాండ్, మిజోరాం అంటే ఇవన్నీ కొండ ప్రాంతాలు. ఇవన్నీ కొండ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేసుకుంటున్నారు. గుడ్. ట్రై చేస్తా నేను మాట్లాడడానికి తెలంగాణ యాసలో, చూద్దాం ఎలా ఉంటుందో. ఇగో భయ్యా, ఈ మేడం ఉంది కదా, నాగాల్యాండ్కి వెళ్ళి అయితే వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వచ్చింది. కానీ అమ్మాయి చాలా, ఇప్పుడు ఎవరైతే మేడం ఉంది కదా, అంత దూరంకి వెళ్ళి వర్క్ చేయడానికి వచ్చింది హైదరాబాద్కి. నిజంగా గ్రేట్. వాళ్ళ పేరెంట్స్ గ్రేట్. ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే ఊరు తెలియని మనుషుల మధ్యలో ఇలా సర్వైవ్ అవ్వడం నిజంగా గ్రేట్ విషయమే. సో మనం ఉంది జూబ్లీస్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం భయ్యా. అరే గిట్లా యూటర్నింగ్లో ఆడ ఈడ ఇస్తే మా పరిస్థితి ఏంద్రా అయ్యా. మేము ఎడిగోవాలి, పరిశాన్ బౌరాన్ అయిపోతాం. అయ్యో అన్న గిట్లా పోతున్నాం చూడు. నేను ఎంత ట్రై చేసినా అసలు ఆ వర్డ్స్ రావట్లే భయ్యా అసలు నాకెందుకో. బట్ ప్రాక్టీస్ చేస్తా మాట్లాడడానికి. సడన్గా అనేసరికి ఆ వర్డ్స్ రావట్లేవు, ఉన్నది కాస్త మెమరీ లాస్ అయిపోయింది. మొత్తానికైతే అలా వెళ్ళిపోతున్నాం. వీళ్ళు స్పాలను దేంట్లోనే చేస్తారు అబ్బా, పబ్లో. దిస్ వన్ షల్ ఐ స్టాప్ హియర్? ఓకే, మేడంని అయితే మనం డ్రాప్ చేసాము. బట్ ఫస్ట్ రైడ్ అయితే ట్విస్టుల తోటి కంప్లీట్ అయింది మనది. ₹78 అయింది మనకు 5 కిలోమీటర్స్కి. స్కానర్ కనబడుతుంది అసలు ఈమెకి. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ. బిజీగా ఉంది మేడం. ఓకే, ఎనీవే మనం ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ₹78 అయితే వచ్చినాయి భయ్యా మనకి. ₹78లో వాడెంత తీసుకుండు? ₹18 తీసుకుండు. మనకు మిగతా అమౌంట్ అయితే ఇచ్చేసిండు. సో అది మన ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్.